ఒకే ఒక సినిమాతో చిన్న చితక అందరినీ మెప్పించగలిగాడు మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. రాజమౌళి లాంటి అగ్రదర్శకుడు హృదయకాలయం పోస్టర్స్ చూసి కమెంట్ చేయకుండా ఉండలేకపోయాడు అంటే అవి ఎంతగా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవచ్చు. కానీ సంపు మాత్రం వచ్చిన సినిమాలన్నీ చేసి పేరు చెడగొట్టుకుంటున్నాడనే చెప్పొచ్చు. హృదయకాలయంతో తనకి లైఫ్ ఇచ్చిన సాయి రాజేష్ తో కొబ్బరి మట్ట అనే సినిమా చేస్తున్నాడు సంపు. తన ఆశలన్నీ ఆ సినిమా పైన పెట్టుకున్నాడు మన బర్నింగ్ స్టార్. ఈ మధ్య ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా చేయడానికి ఒప్పుకున్నాడు సంపు. ఈ షో మొదటి ఎపిసోడ్ లో ఎన్టీఆర్ బర్నింగ్ స్టార్ గురించి మాట్లాడుతూ నీకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారని వాళ్ళని నిరుత్సాహపరచొద్దని చెప్పాడు. తర్వాత సంపుని టీం లీడర్ గా చేశారు. తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించట్లేదు అని అతన్ని లీడర్ పదవి నుంచి తొలగించారు. గత కొద్ది రోజులుగా ఏమవుతోందో తెలియదు కానీ సంపు తనకి హౌస్ లో 4 గోడల మధ్య ఉండడం ఇబ్బందిగా ఉందని, తనకి ఆరోగ్యం కూడా బాగాలేదని త్వరగా ఎలిమినేట్ చేయమని ప్రాధాయపడ్డాడు. నానా హంగామా చేసిన తర్వాత మొత్తానికి నిన్న సంపుని హౌస్ నుంచి బయటికి వెళ్లడానికి బిగ్ బాస్ అనుమతించారు. అయితే సంపు నిజంగానే వెళ్లాడా లేక టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికి షో నిర్వాహకులు చేస్తున్న హంబక అని సందేహం. వాస్తవానికి ఇలాంటి రియాలిటీ షోల్లో ఇలాంటి జిమ్మిక్కులు చేయటం కామన్. అసలు విషయం తెలియాలి అంటే మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిందే.